కుంభకోణం భారతదేశంలో దేవాలయాల పట్టణంగా పేరుగాంచింది. తమిళుల పారంపర్య కళలకు పుట్టినిల్లుగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఊరు చుట్టూ నవగ్రహాల ఆలయాలు ఉండడం వల్ల ప్రపంచం నలుమూలల నుంచి అసంఖ్యాకంగా భక్తులు వస్తూ ఉంటారు. కలశమే లేని కోవిలగాను, గర్భగుడి నుంచి బయటకొచ్చి సంచరించే ప్రత్యక్ష దైవంగాను కుంభకోణం ప్రజలు కొలిచేది ఆ ఊరి ఎమ్మెల్యే ఈశ్వరమూర్తిని. కుంభకోణం రాజకీయ చరిత్రలో ఈయన 40 ఏళ్లుగా మకుటం లేని మహారాజుగా ఉన్నారు. తమిళనాడులో ఎవరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, కానీ ఈ ఊరి విషయంలో ఈయన చెప్పిందే వేదవాక్కు. పార్టీకి నమ్మకంగా పనిచేసే ఏ వ్యక్తి మీ ఇంటికొచ్చినా ఉత్త చేతులతో పంపకు. ఈ రోజు ఈ పట్టణం కోలాహలంగా ఉండడానికి కారణం ఇవాళ ఈశ్వరమూర్తి 60వ పుట్టినరోజు. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో తెలుసా? మనసులో ఉన్నది పైకి కనబడనివ్వకూడదు. మొహం శాంతంగా ఉండాలి, మనసులో కల్మషం ఉండాలి. ఈయన ఒక్కగానొక్క కూతురు పద్మావతి, అల్లుడు వెంకట్, మనవడు ఆదిత్య. నా పుట్టినరోజు సందర్భంగా ఊళ్ళో ఎలాంటి గొడవలు జరగకూడదు. ఎలక్షన్ టైం. కుంభకోణం టౌన్ ఇన్స్పెక్టర్ 2 మై టర్న్. సార్, ఇక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఏఎస్పీ వాల్టర్ని స్పాట్కు వెళ్లి సిచ్యువేషన్ కంట్రోల్ చేసి నాకు రిపోర్ట్ చేయమని. ఈ హాస్పిటల్లో డాక్టర్ చేసిన ఆపరేషన్ వల్ల 8 ఏళ్ల కుర్రాడు చనిపోయాడు. తప్పు చేసిన డాక్టర్ని అరెస్ట్ చేయాలని ప్రజలు హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. Mike 20 calling Mike 10. I'm on my way to Mercy Hospital, sir. Over. సార్, ఏంటి ఎందుకు ఇంకా ఆ డాక్టర్ని అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయనివ్వట్లేదు సార్. పోలీసులు అడుగునే వాళ్ళు ఎవరు? లోపల పొలిటీషియన్స్ ఉన్నారు. లీడర్ పేరు బాలా సార్. ఆ కుర్రాడు చనిపోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఆ డాక్టర్ని అరెస్ట్ చేయకపోతే లేనిపోయిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా చేయడానికి నేను ఒప్పుకోను. వాడు నా ఫ్రెండ్. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. రే, వాడిని తీసుకెళ్ళు. సరేనా? వెళ్ళరా. అలాగే. బాలా, సంబంధం లేని విషయంలో నువ్వు జోక్యం చేసుకో. పెద్ద ఆయనకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. పెద్ద ఆయనే స్వయంగా వచ్చి చెప్పినా నా ఫ్రెండ్ని నేను వదులుకోను. నా మాట కాదని వాడి జోలికి వెళితే మీరు ఈ బాల మీద చెయ్యేసినట్టే. డిసైడ్ చేసుకోండి. తీరాబండి.
పోనీ. అన్నా ఎక్కడ రావాడు? మేడ మీద పడుకున్నాడు. మీరెప్పుడు వాడి వెంటే ఉండండి. అలాగే అన్నా. నమస్తే అన్న. ఆ పిల్లడు చనిపోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంది. అన్నా నువ్వెందుకన్నా అప్సెట్ అవుతావు? మన్ని కాదని ఎవడొస్తాడో చూద్దాం. దీని వెనక ఏదో కుట్ర ఉందిరా. అదేంటో మనం త్వరగా కనిపెట్టాలి. వాడెప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇవాళ స్థితిలో చూస్తే బాధగా ఉందిరా. అన్నా అయ్యగారి ఇంట్లో నుండి 4 సార్లు కాల్ వచ్చిందన్నా. తేకో. సరేనా? అయ్యగారు నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. బాలా ఫోన్ ఎత్తట్లేదు. సరే, వాడు ఫోన్ చేస్తే నాతో మాట్లాడమని చెప్పు. సీఎం పిఏ మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యా నమస్తే అయ్యా. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగో. లే. ఏంటో నాయకుడు ఎలా ఉన్నాడు? అయ్యా ఏమైంది? అది చెప్పాల్సింది చెప్పకుండా నీళ్ళు నవ్వుతావేంటి? భయపడకుండా విషయం ఏంటో చెప్పు. అయ్యా డెల్టా ప్రాంతంలో మీ తర్వాత ఎవరైనా నమ్మకస్తుడు ఉండాలని అయ్యగారు అనుకుంటున్నారు. నా తర్వాత అంటే? పెద్ద ఆయన రాబోయే ఎన్నికల్లో మీ స్థానంలో బాలాన్ని నిలబెడదామని నిర్ణయించుకున్నారు. మీ దగ్గర పెరిగినోడు మీలాగే ఉంటాడని అయ్యగారి అభిప్రాయం. అయ్యా నేను మెసెంజర్ని మాత్రమే చెప్పమన్నారు, చెప్పేశాను. అప్పుడే చెప్పాను విన్నారా? వాణ్ణి అనవసరంగా నెత్తినెక్కించుకున్నారు. ఇప్పుడు మీకే ఎముడై కూర్చున్నాడు. దేవుడు, కత్తి మనదైనా మొన తిరగబడితే మనకే సమస్య. తెలుసో తెలియకో మీరు వాడిని అందలం ఎక్కించేశారు. నమస్తే మేడం. పాప అయ్యగారికి ఏమైంది? కాస్త ఆగండి. నాన్నగారిని ఇప్పుడు చూడటం కుదరదు. ఆయనకి సీరియస్ గా ఉంది. డాక్టర్ అలో చేయట్లేదు. బీపీ కాస్త ఎక్కువగా ఉంది, అందుకని డ్రిప్స్ ఎక్కిస్తే మంచిది. సిస్టర్ వెంటనే డ్రిప్స్ అరేంజ్ చేయండి త్వరగా. మీరు భయపడక్కర్లేదు, ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉంది అంతే. వెళ్ళి చూడండి. మీరు ఒకసారి రండి. డాక్టర్. పెద్ద ఆయన రాబోయే ఎన్నికల్లో మీ స్థానంలో బాలాన్ని నిలబెడదామని నిర్ణయించుకున్నారు. నన్ను చూడడానికి బాలా వచ్చాడా? అయ్యా అది రాలేదు నాన్న. సార్ చెప్పండి సార్. వచ్చేసారు అయ్యగారు. సీఎం లైన్లో. చెప్పండి గురువు గారు. ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు కాస్త పర్వాలేదండి. నువ్వు ఇంకా ఎన్నేళ్ళని ఇలా పార్టీలు సమావేశాలను తిరుగుతూ ఉంటావు? దగ్గరుంచుకుని ఒకడిని పెంచి పెద్ద చేసావు కదా, వాడికి బాధ్యతలు అప్పగించు. ఈ మధ్య నీకు తరచూ అనారోగ్యంగా ఉంటుంది. ఇంట్లో విశ్రాంతి తీసుకో. అదంతా నేను చూసుకుంటానండి. అయ్యా ఏంటి ఘోరం?
సిగరెట్ ఇవ్వరా. అయ్యగారు ఇవ్వరా. దగ్గరుంచుకుని ఒకరిని పెంచి పెద్ద చేసావు కదా, వాడికి బాధ్యతలు అప్పగించు. నా చావును నేనే నిర్ణయిస్తానని నా జాతకంలో ఉందిరా. ఎస్పీని రమ్మను. సరే. ఈ టైంలో ఏదైనా జరిగితే మీ మీదే డౌట్ వస్తుంది. రానివ్వు. కుంభకోణం ప్రజలు ఈ ఈశ్వరమూర్తి పేరు విని వణికిపోవాలి. బాలాని నా రాజకీయ జీవితంలో ఒక వేట కుక్కలా వాడుకున్నాను. ఇప్పుడు ఆ కుక్కకి పదవి పిచ్చి పట్టుకుంది. మరి ఆ పిచ్చి కుక్కనేం చేద్దాం? కాల్చేద్దాం. అయితే కాల్చే. అలాగే సార్. పని వేగంగా జరగాలి. బాలా గురించి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఆ టీంకి తెలియకూడదు. ఒక కొత్త టీంని రెడీ చేయి. ఎస్ సార్. ఓకే, కాల్ యూ బ్యాక్. నేను నిన్న ఇక్కడికి రమ్మని చెప్పింది ఓ అండర్ కవర్ ఆపరేషన్ గురించి మాట్లాడడానికి. ఆ మిషన్లో మెయిన్ రోల్ నీదే. విజయవాడలో ఓ వీఐపీని నువ్వు ఎన్కౌంటర్ చేయాలి వితౌట్ ఎనీ ట్రేసెస్. ఎస్ సార్. ఈ ఆపరేషన్ నీకు అప్పగించడానికి కారణం బాలా. ఈ ఆపరేషన్ సీనియర్ ఆఫీసర్స్ హ్యాండిల్ చేస్తే బాలా ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఒకటి, ఆయనకు భయపడి పారిపోయే గ్రూప్. రెండవది, ఆయనకి నమ్మకస్తులైన గ్రూప్. ఆపరేషన్ వాయిదా పడితే ఎన్కౌంటర్ స్టాప్ చేసే అవకాశం ఉంది. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి కల్ప్రిట్స్ అందరూ మనం పొలిటీషియన్స్ సెల్యూట్ చేస్తే వాళ్ళకి చేసినట్టు ఫీల్ అయి తెగ రెచ్చిపోతున్నారు. కాస్త ఆలస్యమైనా వాణ్ణి లేపేయాలి. అందుకే ఈ ఆపరేషన్ని నీకు అప్పగిస్తున్నాను. ఆర్ యు రెడీ వాల్టర్? ఎస్ సార్. లెట్స్ గేర్ అప్ ఫర్ ఆపరేషన్ బ్లాక్. పార్టీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మార్కెట్కి వెళ్ళి తన ఫ్రెండ్స్ని కలిసి తర్వాతే వెళ్తాడు. కాబట్టి పార్టీ ఆఫీసులోనూ మార్కెట్లోనూ వాడిని చంపలేం. ఇంటికి వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జ్ మీదో లేదంటే ఇంటి దగ్గర నువ్వు తనని ఫాలో అయ్యి నాకు అప్డేట్ ఇవ్వు. ఓకే సార్. నువ్వు బ్రిడ్జ్ మీద వెయిట్ చేయి. ఎస్ సార్. ఈ మిషన్ చాలా ముఖ్యం. బాలా గనక మిస్ అయితే మనందరికీ ప్రమాదం. అర్థమైందా? ఓకే సార్. అన్నా లోపలికి రండి అన్నా. ఇలా రండి. రే ఏంట్రా ఇదంతా? అన్నా ఇక నుంచి నువ్వే బాస్వి. రే అన్నా కేక్ కట్ చేయండి అన్నా. రండి అన్నా. కేక్ కట్ చేయండి. కుంభకోణం నెక్స్ట్ ఎమ్మెల్యే మీరే. అవునన్నా. కేక్ కట్ చేయండి. రండి అన్నా. రే 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 ఏంట్రా? ఆగండి ఆగండి. రే మీరు ఊరికే ఉండరా? అలాగా, ఒక్క నిమిషం. ఇదిగో పద. రండన్నా. తీసివ్వు. అన్నా నేను వస్తాను. ఇవ్వరా, నేను చూసుకుంటాను. హలో చెప్పు. సార్ బాలా బయలుదేరాడు సార్. మేము వాడిని ఫాలో అవుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలా మిస్ అవ్వకూడదు. గాట్ ఇట్? ఎస్ సార్. సార్ వాడి కారు ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కుతోంది. ఓకే ఓకే నేను చూసుకుంటాను. రే కార్ నీ వైపే వస్తోంది. నువ్వెంత డిస్టెన్స్ లో ఉన్నావు? 20 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాను సార్.
సార్ టార్గెట్ని చూస్తున్నాను. టేక్ పొజిషన్. ఐఎమ్ రెడీ ఫర్ ద షాట్ సార్. కాన్ఫిడెంట్ సార్. కాన్ఫిడెంట్ గా చెప్పు. కాన్ఫిడెంట్ సార్. నౌ షూట్. చచ్చాడు సార్. వెళ్ళి చెక్ చేయి. సార్ నేను షూట్ చేశాను కానీ వాడు చావలేదు. మమ్మల్ని లాక్ చేశాడు సార్. ఆపరేషన్ బ్లాక్ కంప్లీటెడ్ సార్. అదరగొట్టే వాల్టర్. ఎస్ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ఇండియా రేడియో ప్రాంతీయ వార్తలు. కుంభకోణం పరిధిలో ప్రజాపక్షం పార్టీకి చెందిన ప్రముఖ నేత బాలా నిన్న జరిగిన 2 వర్గాల దాడి ఘటనలో దుర్మరణం పాలయ్యారు. ఆయన షూట్ చేయబడ్డారు. ప్రజాపక్షం పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నేత ఈశ్వరమూర్తి గత 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈ రోజు మొదటిసారిగా ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరమూర్తి ఆరోగ్య శాఖ మంత్రి ఈశ్వరమూర్తి. ఈశ్వరమూర్తి గారు ఈశ్వరమూర్తి గారు ఈశ్వరమూర్తి గారు ఈశ్వరమూర్తి గారు. సీఎం లైన్లో ఉన్నారు. నమస్తే గురువు గారు. కోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావని నాకు తెలుసు, కానీ కన్న కొడుకు లాంటి బాలనే చంపుతావు అనుకోలేదు. నా రాజకీయ జీవితంలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో ఎప్పుడూ నేనే నిర్ణయించేవాడిని. గురువు గారు, మీ పదవి మీద నా కన్ను పడలేదని సంతోషించండి. నిజంగానా? అవును. అంటే ఉదయం కాల్ చేసింది నువ్వేనా? మహేష్ రే రారా పోలీసు. ఫోన్ చేస్తే కూడా ఎత్తవా? అంత బిజీనా? సరే, ఎవరెవరు వచ్చారు? మన గ్యాంగ్ మెంబర్స్ అందరూ వచ్చారా? అక్కడేం చూస్తున్నావురా? ఎవరిని వెతుకుతున్నావు?
రే ఒక నిమిషం రే, మోహన్ తుడుచుకోరా, ఎలా ఉన్నావు చూడు. రే ఆగు, నువ్వు దండ సరి చేసుకో. ఏయ్ వెళ్ళి వాడు పక్కన నుంచోవే. కాసేపట్లో తిరుచి వెళ్లే బస్సు బయలుదేరబోతోంది. ప్యాసింజర్స్ కి ముఖ్య గమనిక, తిరుచి బస్సు కాసేపట్లో బయలుదేరబోతోంది. నేను బయలుదేరుతాను, జాగ్రత్తగా వెళ్ళు. వారంలో 5 రోజులు పనిచేసి మిగతా 2 రోజులు ఏదో ఒక వంక చెప్పి నిన్ను కలవటానికి ఇక్కడికి వచ్చేస్తున్నాను. సంతోషంగా ఉన్నా సరే, గొడవ పడ్డా సరే, ఆ జ్ఞాపకాలతోనే వారం అంతా గడిపేస్తాను. అయ్యో సైలెన్స్. అందరూ ఒకేసారి కేకలు పెడుతుంటే ఎలా? ఎవరో ఒకరు చెప్పండి. సార్ నా బిడ్డ కనిపించట్లేదు సార్, ఎలాగైనా మీరే కనిపెట్టాలి సార్. ఏమైంది సార్? బిడ్డ మిస్ అయిందని వీళ్ళంతా అప్పుడే పుట్టిన బిడ్డని ఎత్తుకెళ్ళిపోయారు సార్. సార్ 10 నెలలు మోసి ఎంతో కష్టపడి కన్నాను సార్. 10 నిమిషాలు కూడా చూడలేదు. అంతలోనే ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు సార్. సార్ ఎలాగైనా నా బిడ్డని కనిపెట్టి నాకు ఇవ్వండి సార్. గవర్నమెంట్ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశాను. ఈ రోజు ఉదయాన్నే బిడ్డ పుట్టింది. ఇంతలోనే ఎవరో ఎత్తుకుపోయారు సార్. ఎఫ్ఐఆర్ వేయలేదా సార్? ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు సార్. అందుకే ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను సార్. నా బిడ్డని మీరే కనిపెట్టి మాకు ఇవ్వాలి సార్. హలో, ఎఫ్ఐఆర్ వేయి. అలాగే సార్. సార్ బిడ్డ దొరికిందా? ఇంకా ఎంక్వైరీ పూర్తవలేదు సార్. ఆ బిడ్డ మిస్ అవ్వడానికి ముందు ఉన్న ఫుటేజ్ని ప్లే చేయండి. ఎస్ సార్. సార్ ఇదే ఆ ఫుటేజ్. ఇది ఏ వార్డ్? ప్రసూతి వార్డ్ సార్. దాన్ని జూమ్ చేయండి. ఓకే సార్. సార్ నమస్తే సార్. బిడ్డ మిస్ అయిన టైంలో పవర్ ఎందుకు కట్ అయింది? పవర్ అంతా ఏం కట్ కాలేదు సార్. ఎవరో ఫ్యూజ్ క్యారియర్ని తీసేశారు సార్. నేను వచ్చిన వెంటనే బిగించేశాను సార్. నిన్న నైట్ డ్యూటీ చేసిన స్టాఫ్ ఇక్కడ ఉన్నారా? లేదు సార్, ఇంటికి వెళ్ళిపోయారు. అయితే నిన్న డ్యూటీ చేసిన స్టాఫ్ అటెండెన్స్ ఒకసారి ఇస్తావమ్మా? ఇస్తాను, చూడండి సార్. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసి ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే చెప్పు. షూర్ సార్. అమ్మా, దీని కాపీ ఆఫ్ ద లిస్ట్ అవుట్ కావాలమ్మా. ఏదైనా తెలిసిందా? ఎక్కడ ఎవరు లేరు సార్. ఏ క్లూ దొరకలేదు సార్. అబ్బా. బీసీ రత్నకుమార్ సార్. చెప్పండి. ఆ మిస్ అయిన పసిబిడ్డ దొరికింది సార్. ఎక్కడ? పక్కనే మార్కెట్ ఏరియాలో సార్. ఇప్పుడు మీరెక్కడున్నారు సార్? నేను సార్తో పాటు ఉన్నాను. సరే సార్. మీరు బయలుదేరి స్టేషన్కి వచ్చేయండి. ఓకే. ఏమైంది సార్? మిస్ అయిన బేబీ దొరికిందట సార్. ఎలా మిస్ అయిన బేబీ దొరికింది?
సార్ నాకు తెలిసి ఆ బిడ్డను అమ్మడానికి దొంగిలించుంటారు సార్. వాళ్ళ వల్ల కాక భయపడి మార్కెట్ పక్కన పడేసి వెళ్ళుంటారు సార్. నమస్తే సార్. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే. నా బిడ్డ దొరికింది సార్. ఇప్పుడే నాకు ప్రాణం వచ్చింది సార్. చాలా థ్యాంక్స్ సార్. చాలా సంతోషం. ఫార్మాలిటీస్ పూర్తయ్యాయా? పూర్తయ్యాయి సార్. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. సరే సార్. మీరు దగ్గరుండి వాళ్ళని ఆటో ఎక్కించండి. ఓకే సార్. వెళ్ళొస్తాను సార్. వస్తాం సార్. వెళ్ళొస్తాం సార్. వెళ్ళండి. ఆల్ ఓవర్ ద వరల్డ్ మెడికల్ అసోసియేషన్ సర్వే ప్రకారం ఇండియాలో విటమిన్ డెఫిషియన్సీ ఉన్న పిల్లలు 18% ఉన్నారని తెలిసింది. అందుకే ఈ టాబ్లెట్ని ఇక్కడ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. మాకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా మీరే చూసుకోవాలి. ప్రతి స్టేట్కి 30% కమిషన్ ఇచ్చాం. మీకు కూడా అదే ఇస్తాం. మే నెలలో లాంచ్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేయండి ప్లీజ్. స్టెలా. మీకు కావాల్సినట్టే మేము ట్రాన్స్ఫర్ చేస్తాం సార్. సరే, మీట్ అవుదాం. చెప్పు. నేను ఇంకో 1 అవర్లో రీచ్ అవుతాను. నేను హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. సరేనా? అలాగే. ఏంటి హెడ్? అవునా? సరే, నేను వస్తున్నాను. రేయ్, ఎంత డబ్బు దొంగపెట్టాను. నా బిడ్డని ఇవ్వండిరా. రేయ్, సార్, మూటలు డబ్బు ఇచ్చాను. ఇప్పుడు నా బిడ్డ కనపడలేదు అంటున్నారు. కళ్ళు తెరిస్తే ఏమని చెప్పాలి సార్? మా డిపార్ట్మెంట్ మొత్తం మీకోసమే పనిచేస్తాం. మాతో మీరు కాదు సార్. ధైర్యంగా ఉండండి. వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి. త్వరగా మేము బిడ్డను కనిపెడతాం. ఏమైంది హెడ్? సార్, పుట్టిన బిడ్డలందరూ హాస్పిటల్ నుంచి మాయమవుతున్నారు సార్. సార్, కన్న తల్లి కళ్ళు తెరిసే లోపు నా బిడ్డని మాయం చేశారు సార్. నా పిల్లం కళ్ళు తెరిచి నా బిడ్డ ఏదైనా అడిగితే నేను ఏం చెప్పాలి సార్? బాయ్. ఆగండి. మేనేజ్మెంట్ వాళ్ళని రమ్మను. ఏమయ్యా, ఇక్కడే కదా ఉన్నారు, రమ్మనండి. రావయ్యా. మీ సీసీటీవీ ఫుటేజ్ నేను చూడాలి. సారీ సార్, సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయిపోయింది సార్. దాని గురించి ఆల్రెడీ మేము కంప్లైంట్ చేస్తాం సార్. బుద్ధుందా లేదా? పిల్లల వాడిని 24 hours మానిటర్ చేయాలని తెలీదు? సారీ సార్, ఇదే మొదటిసారి. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు సార్. హెడ్, మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఒకరిని, పిల్లల సైడ్ నుంచి ఒకరిని స్టేషన్కి రమ్మను. సార్, ఆఫీస్కి సంబంధించిన వాళ్ళందరూ ఇటువైపు రండి. పేరెంట్స్ అందరూ ఇలా రండి. ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? నేను రెస్టారెంట్లో ఉన్నాను. నీ దగ్గరికే వస్తున్నాను. ఓయ్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? బ్యారర్. ఎస్ మ్యామ్. బిల్. ఏంటి ఇక్కడే ఉన్నారు? వెళ్ళి బిల్ తీసుకురండి. మీరేం ఆర్డర్ చేయలేదు కదా మేడం. ఐస్ ఎక్కువగా వేసి 2 వాటర్ మెలన్ జ్యూస్ తీసుకో. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క జ్యూసే వితౌట్ ఐస్. ఏదో ఒకటి తీసుకురా. ఎస్ సార్. ఏయ్, నీకు నా ఉద్యోగం గురించి తెలుసు కదా, చాలా ముఖ్యమైన కేస్. ఇప్పుడు నువ్వు బయలుదేరాలి కదా, వెళ్ళు. హెడ్ చెప్పు. సార్, అందరూ స్టేషన్కి వచ్చేసారు. మరి మీరు? ఓకే, వెంటనే వస్తాను.
ఏంటి? ఒక బేబీ మిస్సింగ్. ఆ రోజు పిల్లాడు దొరికాడని చెప్పావే. ఇది ఇంకో కేసు. మొదటిసారి బిడ్డ మొదటి బిడ్డ కనిపెడకుండా పోయినప్పుడే నువ్వు ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఇప్పుడు ఈజీగా కనిపెట్టేవాడివి కదా. అదంతా వదిలేసి బిడ్డ దొరికాడు కదా అని పట్టించుకోలేదు. నా బిడ్డ దొరికింది సార్. చాలా సంతోషం. నువ్వు అను ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అయ్యో ఏమయ్యా చెప్పండి సార్. సుకుమార్ ఇల్లు ఎక్కడ ఉందా? చివరినా సార్. ఆ మూలలాగా? అవును సార్. అమ్మా బిడ్డ ఎలా ఉంది? అమ్మా మీ బిడ్డ ఎలా ఉంది? అయ్యగారు వచ్చారు, చెప్పు బిడ్డ ఎలా ఉంది? సార్ ఇప్పటిదాకా ఏడిచి అలిసిపోయింది. బిడ్డ దొరికిన రోజే చచ్చిపోయింది సార్. స్టేషన్కి వచ్చి ఎందుకు చెప్పలేదు? చెప్తే చచ్చిపోయిన బిడ్డ బతుకుతుందా సార్? ఏమయ్యా ఈవిడ మొగుడు ఉండాలి, వాడు ఏమైపోయాడు? సార్ బిడ్డ చచ్చిపోయిన దుఃఖంలో వాడు తాగుబోతాయి వైన్ షాప్ లోనే ఉన్నాడు సార్. చెప్పు. కొత్త బస్ స్టాండ్ దగ్గర ఒక పసిబిడ్డ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్. అలాగా? ఏమైంది సార్? బస్ స్టాండ్ లో ఒక బిడ్డ దొరికిందంట సార్. వెళ్దాం పదండి. వెళ్ళండి. అడు తప్పకండి తప్పకండి. పసిబిడ్డ పెట్టెలో ఉంటే చూద్దాం చూస్తారండి. హెడ్ బిడ్డను ఎత్తుకోండి. అలాగే సార్. మైక్ 20 కాలింగ్ కంట్రోల్. బస్ స్టాండ్ లో ఒక బిడ్డ దొరికింది. నేను ఆ బిడ్డని సెక్యూర్ చేశాను. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఎస్పీ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయండి. బిడ్డ ఐడెంటిటీ కనిపెట్టలేకపోతున్నాం. ఇంకెవరైనా పిల్లలు మిస్ అయ్యారేమో చెక్ చేసి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ని హాస్పిటల్కి వచ్చి కలవమనండి. ఓవర్. సార్ హెవీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్. హెడ్ బిడ్డనివ్వండి. ఇదిగోండి సార్. జాగ్రత్త సార్. డాక్టర్ త్వరగా బేబీని చూడండి. లోపలికి తీసుకెళ్ళు. త్వరగా. సార్ బిడ్డ బాగానే ఉంది, కంగారు పడక్కర్లేదు. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్ సార్. బిడ్డకేం ప్రమాదం లేదు. మీరు ఇక్కడే ఉండే ఫార్మాలిటీస్ అన్ని ముగించుకొని బిడ్డ మెడికల్ రిపోర్ట్ తీసుకుని స్టేషన్కి వచ్చేయండి.
సార్ ఏమైంది హెడ్? మీరు హాస్పిటల్లో ఒక పసిబిడ్డని అడ్మిట్ చేశారు కదా సార్? అవును. ఆ బిడ్డ ఇప్పుడు ప్రాణాలతో లేదు సార్. నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు. నా బిడ్డ కాదు. నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు, అది నా బిడ్డ కాదు, నా బిడ్డ చనిపోదు, అది నా బిడ్డ కాదు. హెడ్, ఎస్పీ ఆఫీస్కి వెళ్దామనండి. సార్, ప్రతి పసి బిడ్డ రేపటి తరానికి నాంది. మీరు రండి, ముందు వెళ్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఎస్ వాల్టర్, ఏంటి ఈ టైంలో వచ్చావు? ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఎస్ సార్. సార్, నా లిమిట్లో 2 బిడ్డలు మిస్ అయ్యారు సార్. మళ్ళీ వెంటనే దొరికారు, కానీ ఆ బిడ్డలు 2 చనిపోయారు సార్. నాకెందుకో ఇది పెద్ద స్కామ్ అనిపిస్తోంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? సార్, మిస్ అయిన పిల్లలు అదే రోజు దొరికారు, కానీ చాలా విచిత్రంగా మరునాడే చనిపోయారు. పిల్లల విషయం కాబట్టి నువ్వు అనుమానిస్తున్నావు. ఒకవేళ ఆ పిల్లలకి ఏదైనా రోగం ఉండుండొచ్చుగా. నువ్వు అనవసరంగా మీడియా ముందు తొందరపడి నోరు జారొద్దు. ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో ఆలోచించు. ఓకే సార్. సార్, ఈ కేసుని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. సరే, బయలుదేరండి. అలాగే సార్. హే రాజీ, ఇవాళ నువ్వు బ్రేకప్ చేయాల్సిందే. వాడు ఏం చెప్పినా కన్విన్స్ అవ్వద్దు. నా సంగతి వాడికి తెలీదు. నేనెవరో వాడికి చూపిస్తాను. వచ్చాడు రాణి. ఇవాళ నేను కన్విన్స్ అవ్వను. ఇప్పుడు చూసినా ఇంతే. హోటల్లో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. దీనికి ఫుల్ స్టాప్ పెడతాను. అదేంటి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు? అసలు వీడు ఏమనుకుంటున్నాడు? అసలు వీళ్ళందరికీ ఫ్యామిలీ లేదా? అర్ధరాత్రి కూడా కాల్ చేస్తా. హలో, చెప్పండి అన్నా. ఈరోజు చాలా టెన్షన్గా ఉన్నారు. ఏమైంది? అదే మిస్ అయిన 2 పసిబిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు చనిపోయారు. సార్తో మాట్లాడితే ఓదార్పుగా ఉంటుందని నేను. వద్దన్నా, నేను చూసుకుంటాను. ఓకేమ్మా. రొమాన్స్ బానే ఉంది, నా దగ్గరే చూపించట్లేదు. హలో, చెప్పండి హెడ్. మన లిమిట్లో పసిబిడ్డలు మిస్ అయినట్టే మిగతా హాస్పిటల్స్ నుంచి కూడా పసిబిడ్డలు మిస్ అవుతున్నారు సార్. అవునా? న్యూస్ కంటిన్యూస్ గా వస్తాం సార్. వివిధ హాస్పిటల్స్ నుంచి 4 పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు. మీరు సీనియర్ పొలిటీషియన్, ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఏం చేయబోతున్నారు? స్పెషల్ స్క్వాడ్ వేసాం. వీలైనంత త్వరలో కనిపెడతాం.
చాలా మర్మమైన రీతిలో తమిళనాడు వ్యాప్తంగా అప్పుడే పుట్టిన పసిపిల్లలు వరుసగా మాయమవుతున్నారు. ఈ రోజు ఏకంగా ఒకేసారి 4 పిల్లలు మాయమైపోయారు. ఇది అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మీరందరూ ఏం చేస్తున్నారు? హాస్పిటల్లో పసిబిడ్డలు వరుసగా మాయమవుతున్నారు. మీడియా వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రాణం తీస్తున్నారు. సార్, ఇండియాలో ప్రతి 24 గంటలకి కనీసం 4 పిల్లలు మాయమవడం మామూలే సార్. ప్రత్యేకంగా తమిళనాడులో మాత్రం ప్రతి 16 అవర్స్ కి ఒక బిడ్డ మిస్సింగ్ అని మా సర్వే రిపోర్ట్ చెప్తుంది సార్. లెక్కలు కరెక్ట్ గా చెప్తున్నారు. పోయిన పిల్లల్ని మాత్రం కనిపెట్టరు. మీరేం చేస్తారో నాకు తెలీదు. 24 గంటల్లోపు కనిపించకుండా పోయిన పిల్లలు నా ముందు ఉండాలి. వెళ్ళండి. ఓకే సార్. సార్ చెప్పండి. మన నియోజకవర్గంలో 2 పిల్లలు మిస్ అయ్యారు. మళ్ళీ దొరికి చనిపోయారు. నేను కూడా మొదట్లో ఇది రెగ్యులర్ కేసే అనుకున్నా, కానీ జరుగుతున్నది చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏమంటున్నావయ్యా? ఏఎస్పీ కూడా దీని గురించి నాతో మాట్లాడాడు. ఎవరా ఏఎస్పీ? అదే బాలాన్ని ఎన్కౌంటర్ చేశాడే ఆ ఏఎస్పీ వాల్టర్. ఆ ఏఎస్పీని వచ్చి నన్ను కలవమన్నా. ఎస్ సార్. ఓ క్లయింట్ మీటింగ్ ఉంది, మీ అప్రూవల్ సైన్ కావాలి మావయ్య. ఎవరా? తీసుకోండి అయ్యా. అల్లుడు, మన పార్టీ ఫండ్గా 5% ఇచ్చే. తప్పకుండా మావయ్య. గివ్ టు దెమ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ చెక్ ఇట్. మిగతా స్టేట్స్కి మేము 30% కమిషనే ఆఫర్ చేసాం. మీకోసం 40% యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ దిస్ ఇస్ రెడిక్యులస్. దిస్ డీల్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఐఎమ్ సో సారీ. నువ్వు రోగాన్ని నయం చేయడానికి మాత్రమే ప్రైజ్ ఇచ్చావు. రోగాన్ని పుట్టించడానికి ప్రైజ్. వాట్ యు మీన్? ఇట్ మీన్స్ సీజనల్ డిసీజ్. మా కంపెనీ కంటూ మార్కెట్లో ఒక స్టాండర్డ్ ఉంది. మీరే ఒక కొత్త మందు కనిపెడతారు. ఆ మందు విపరీతంగా సేల్స్ అవడానికి ఓ కొత్త రోగం కూడా క్రియేట్ చేస్తారు. సో మీ బిజినెస్కి ఇండియానే ఈజీ మార్కెట్, అంతేగా? ఇంకో 5 minutesలో మీ అమౌంట్ మీ అకౌంట్కి రివర్స్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకొకసారి మీరు, మనకి వేరే దారి లేదు. లెట్స్ గో విత్ డీల్. డార్లింగ్, డీల్ ఈజ్ ఓకే. నువ్వు వెళ్ళి డాక్టర్ని మీట్ అవ్వు. బ్యాగ్ ఇవ్వు. వెయిట్. ఏం పని చేస్తున్నారయ్యా? కొంచెం కూడా సిన్సియారిటీ లేకుండానా? మళ్ళీ మళ్ళీ అదే ఫైల్ తీసుకొస్తున్నారు. తీసుకుని బయటపోయా. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? Yes, come in. హాయ్, ఐఎమ్ నర్మదా ప్రమోద్. Yes, sit down. డాక్టర్, చాలా రోజులుగా మా కంపెనీ మెంబర్స్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, బట్ మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. అందుకే నేనే వచ్చాను. దానికంటూ కొన్ని రూల్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, అంత ఈజీగా ఎలా అప్రూవ్ చేస్తాను? అలా అయితే ఈ ప్రొసీజర్లో వెళ్దామా? ఇదే ప్రొసీజర్. ఒక్కొక్క కంట్రీని చూడండి అండ్ కంట్రీ లోపల కూడా చూడండి. వీటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయనా, లేకపోతే అన్ని సెలెక్ట్ చెయ్యదా? డాక్టర్, ఇఫ్ యూ ఓకే విత్ ఇట్, యూ విల్ ఫ్లై ద హోల్ వరల్డ్ లైక్ ఎ వైల్డ్ బర్డ్.
బాయ్. మావయ్య, ఏంటిది అల్లుడు? ఒక డీల్ క్లోజ్ చేశాను. ఈ ఐలాండ్ లో ఇండిపెండెంట్ హౌస్ కొందాం అనుకుంటున్నాను. మీకు ఏది నచ్చిందో చెప్తే. నాకెందుకు అల్లుడు ఇదంతా? మీరు చూసుకోండి. సరే నాన్న, ఇది ఎవరి పేరు మీద రిజిస్టర్ చేద్దామో చెప్పండి. నా ఆస్తి మొత్తం ఆదిత్యకేనమ్మా. సరే మావయ్య, ఒక నిమిషం. హలో అల్లుడు, ఒక నిమిషం చెప్పండి మావయ్య. ఆస్తి సంపాదించడం గొప్ప కాదు, అది చేజారకుండా చూసుకోవాలి. అలాగే మావయ్య. హలో, యా ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. 5 minutes. సార్ రమ్మన్నారు. ఒక నిమిషం సార్. అయ్యగారు, మిమ్మల్ని కలవడానికి ఏఎస్పీ వాల్టర్ వచ్చాడు. రమ్మని చెప్పు. లోపలికి రండి సార్. సార్, ఎస్పీ నీ గురించి నాకంతా చెప్పారు. సార్, నా లిమిట్లో మిస్ అయిన 2 పిల్లలు దొరికాక చనిపోయారు. నాకెందుకు అది మామూలు కేసు అనిపించట్లేదు. ఈ మధ్య మన రాష్ట్రంలో 4 పిల్లలు మిస్ అయ్యారు. నీ డీజీతో ఐజీతో దీని గురించి మాట్లాడాను. పిల్లల మిస్సింగ్ కేసులో స్పెషల్ టీంలో నిన్ను వేయమన్నాను. ఈ కేసుకు సంబంధించి నువ్వు నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. పిఏ, అతనికి నా నెంబర్ ఇవ్వు. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ ఆఫ్ హాస్పిటల్ కేసు వాల్టర్కి అప్పగించాడు. నువ్వు వాడిని ఫాలో అవుతూ ఉండు. వాడెక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో గమనించు. ఖచ్చితంగా ఈ కేసులో ఏదో మర్మం ఉంది. అవును సార్. మామూలుగా పిల్లల్ని కిడ్నాప్ చేస్తే డబ్బు కోసం ఫ్యామిలీని బెదిరిస్తారు, లేదంటే అవయవాల కోసం ఆర్గన్ ట్రాఫికింగ్ చేస్తారు. నిజమే సార్. లేదా వీధుల్లో అడుక్కోవడానికి పంపిస్తారు. ఇంకా ఎక్స్ట్రీమ్ కి వెళ్తే చైల్డ్ అబ్యూస్. కానీ ఈ కేసులో మిస్ అయిన పిల్లలు మళ్ళీ దొరుకుతున్నారు. మెడికల్ రిపోర్ట్ చెక్ చేస్తే అంత నార్మల్ గా ఉంది. ఈ కేసులో ఏదో మిస్టరీ ఉంది. అదేంటో అర్థం కావట్లేదు. నిజమే సార్, ఇది ఇంకా కాంప్లికేట్ అవుతుందేమో అనిపిస్తుంది. మైక్ 20 కాలింగ్ కంట్రోల్. మినిస్టర్ మీటింగ్ నుంచి బయలుదేరారా? బయలుదేరారు సార్. ఓవర్. ఓవర్. అంత పక్కాగా ఉంది కదా? పక్కాగా ఉంది సార్. రే రారా, బస్ స్టాండ్ లో ఏదో గొడవ జరుగుతుందంట. ఏం చెప్తున్నారా? ఏమో నాకు తెలియదు. పద. ఎవరికి మేడం, బేబీని తీసుకోండి. ఇదిగోమ్మా. ఏంటి భాయ్, ఆవిడకి బాగుండనప్పుడు ఇంట్లో ఉంచొచ్చు కదా, ఎందుకు పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు? సార్, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? బిడ్డ కనపట్లేదని కేసు పెట్టాను కదా సార్. నా పిల్ల కళ్ళు తెరిచి నా బిడ్డ ఏదని అడిగితే నేనేం చెప్పాలి సార్? పెళ్ళైన 6 ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డ సార్. 6 సంవత్సరాల పాటు గొడ్రాలని తన్ని అందరూ వేధించారు. బిడ్డ పుట్టగానే చనిపోయి ఉంటే ఏదో ఒకటి చెప్పి ఓదార్చేవాటిని. పిచ్చిది, ఏ బిడ్డని చూసినా తన బిడ్డ అనుకుంటోంది. అంతా మా తలరాత సార్. అల్లా, మా పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు. ఒక్క నిమిషం. వెళ్ళండి. నేను మీ బిడ్డని అడ్మిట్ చేసిన తర్వాత మెడికల్ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ ఎవరో మీకు గుర్తున్నారా? బాగా గుర్తున్నాడు సార్. వెళ్ళమంటున్నానా? వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అవును. ఏంటయ్యా ఇక్కడ? రే, అందితే తల, అందకపోతే కాళ్ళు. పోరా, పోయి పని చూసుకోరా. రే, టాబ్లెట్ లోపల పెట్టు.
సార్ ఆ డాక్టరే సార్. తప్పకుండానా? నేను తాగి డ్యూటీకి వస్తున్నానని డాక్టర్కి చెప్పకు. సరే భాయ్, మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. ఆ 8వ నంబర్ పేషెంట్ కి వేరే రూమ్ ఇచ్చాను సార్. అలాగా? అంతా నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త. ఆయన సార్ డాక్టర్ మోహన్ సార్. ఏ టైపు? సార్ చాలా మంచివారు సార్. ఓకే. ఈ ఫైల్లో ఉన్న 2 పిల్లలకి మీరే ట్రీట్మెంట్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మీరే ఇచ్చారు. దాని గురించి ఏదైనా చెప్తారా? సార్, ఇప్పటి వరకు నేను వేల సంఖ్యలో పిల్లలకి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఎందుకని ఈ కేసు గురించి మాత్రమే అడుగుతున్నారు? ఈ 2 పిల్లలు నా లిమిట్లో ఉన్నారు. అంతేకాదు, చాలా సస్పీషియస్గా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. అందుకే అడుగుతున్నాను. సరైన కారణం నాకు చెప్తారా? మీరు అనవసరమైన ప్రశ్నలు వేసి నా టైంని వృధా చేస్తున్నారు. డాక్టర్, మీరిచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఆ పిల్లల్ని సమాధి చేశారు. ఇప్పుడు ఆ బాడీస్ని తవ్వి తీసి నేనేదైనా కనిపెట్టానంటే నీ ముందు కూర్చుని ఇలా మర్యాదగా మాట్లాడు. హలో, ఇప్పుడు మీరు వింటున్నారు రేడియో మిర్చి. నేను మీ కీర్తి. కుంభకోణం పట్టణంలో ఈ రోజు అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మరి ఇలా బిర్యానీలు వడ్డించడానికి కారణం ఏంటో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రజాపక్ష నేత బాలా చనిపోయి నేటికి 1 ఏడాది అవుతోంది. ఆయన జ్ఞాపకార్థం పట్టణంలో ఈ రోజు అనేక చోట్ల అన్నదానాలు జరుగుతున్నాయి. ఆయన అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరణించిన తమ నేతని గుర్తు చేసుకుంటూ పేదలకు అన్నదానం చేసి సంతోషపడుతున్నారు. రేడియో మిర్చి అభిమానుల కోసం ఎంతో అద్భుతమైన అదిరిపోయే వాటర్ బాటిల్ ఇవ్వండి. రేడియో మిర్చి చాలా హాట్ గురు మెగాస్టార్ మెగా హిట్ సాంగ్ ని ఇప్పుడు మీరు వినబోతున్నారు. సార్ రండి సార్. Hey! మీరు అనవసరమైన ప్రశ్నలు వేసి నా సమయాన్ని వృధా చేస్తున్నారు. సార్ సార్, మీకు తెలియదంటే ఏం లేదు. ఎందుకైనా మంచిది మీరు కొంచెం నిదానంగా హ్యాండిల్ చేయండి సార్. హెడ్, మిగతా పోలీసుల గురించి నాకు తెలీదు. నాకెందుకో అనుమానంగా ఉంది. మామూలు విషయం అయితే నాకు డౌట్ రాదు. ఒక్కసారి నాకు డౌట్ వస్తే అది ఖచ్చితంగా మామూలు విషయం అయి ఉండదు. ఆ పిల్లల ఫైల్ తీయండి.
అరే మేడం వద్దు మేడం వద్దు మేడం మేడం హే, ఏమైంది ఎంత పెద్ద ఇక్కడికి ఎందుకు వచ్చా? బయలుదేరు. నువ్వేం మాట్లాడుకో, ఫస్ట్ నాతో బయలుదేరా. చెప్పిన మాట విను, బయలుదేరు. చెప్తే వినవా? బయటికి వెళ్ళవే. రాజేష్, రాజీ నేను చెప్పేది విను. ఆటో సార్ ఎక్కుతారా? అవును. సార్ ఇదే లాస్ట్ స్టాపింగ్, బ్రిడ్జ్ క్లోజ్ చేశారు సార్. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు కూడా నువ్వు నా కోసం రాలేదు. హే, అలా అంటున్నావేంటి? లవ్ చేస్తే సరిపోతుందా? నీతో జస్ట్ 5 minutes స్పెండ్ చేయడం కోసం ఎంత దూరం నుంచి నేను వస్తున్నాను, ఒక్కసారి ఆలోచించావా? తప్పు నాదే. ఇప్పటి వరకు నా లవ్ని ఎప్పుడు మాటలతో ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎందుకంటే నాకు చేత కాదు. నా కళ్ళలోకి చూడు, నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో తెలుస్తుంది. హే సారీ రాజీ. పోరా. ఐదేళ్ళుగా నీకు సారీ చెప్పే ఛాన్స్ కూడా నాకు దొరకలేదు. ఇప్పటికైనా సారీ చెప్పు. సారీ రాజీ. సారీ చెప్తే మాత్రం సరిపోదు, ఇంకేం చేయాలి? నీ టెన్షన్స్ అన్నీ వదిలేసి నాతో బోల్డ్ అంత టైం స్పెండ్ చేయాలి. ఓకే. హే, నాకు ఐస్ క్రీమ్ కావాలి. అలాగా కొన్ని ఉండు, నేనే కొంటాను. అన్నా 2 ఐస్ క్రీమ్. సరేమా. రాజీ, ఇప్పటివరకు నీ జీవితం ఎలా గడిచిందో నాకు తెలియదు.
కానీ ఇక మీదట నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఎదురవుతానన్న భయంతో నీ జీవితం సాగుతుంది. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంటే వేడుకో, ఇంకెప్పుడు నువ్వు నేను కలుసుకోకూడదని. కుక్క నక్క చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ ఎదుటివాడి మనస్తత్వం కుక్కదో నక్కదో తెలుసుకోగలగాలి. బాలాని నువ్వు ఎన్కౌంటర్లో చంపానని చెప్పుంటే నిన్ను వెతుకుంటూ నేను వచ్చేవాణ్ణి కాదు. కానీ పోలీస్ చంపలేదని చెప్పారే, అందుకేరా నిన్ను వెతుకుంటూ వచ్చాను. సార్, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం బయట వెయిట్ చేస్తారా? బయట వెయిట్ చేయండి ప్లీజ్. డాక్టర్, ప్రాణానికి ఏ ప్రమాదం లేదమ్మా, కానీ స్పృహలోకి ఎప్పుడొస్తారో ఇప్పుడే చెప్పలేను. స్పృహలోకి వచ్చిన తర్వాతే పేషెంట్ కండిషన్ ఏంటో తెలుస్తుంది. పోలీసు ఉద్యోగం వద్దని మీరు ఎందుకు అన్నారు నాకిప్పుడు అర్థమైంది. నేను నా జాబ్లో సీరియస్గా ఉండడం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించలేదు. నన్ను క్షమించండి మావయ్య. 5 ఏళ్లుగా తనకి నా మీద ఉన్న నమ్మకం వల్లే నేను బతుకున్నాను. మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలంటూ ఎప్పుడు రాలేదు. ఒక తండ్రిగా అందరికీ ఉండే భయమే నాకు ఉండేది. నా కూతురి జీవితంలో ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నా కూతురు కోలుకుని మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. తనకి నీ మీదున్న ప్రేమ నిజమే అయితే వాణ్ణి వదలకు. సార్, సార్ కూర్చో. నేను చెప్పే డిస్క్రిప్షన్ని స్కెచ్. ఓకే సార్. 40-45 అరౌండ్ మేల్. ఓకే సార్. డార్క్ కలర్ స్కిన్ టోన్. ఓకే సార్. సార్, ఈ ఫేస్ ఎవరితోనైనా మ్యాచ్ అవుతుందా? చెక్ చేస్తాను. సార్, వీడి పేరు అర్జున్ సార్. వీడు ఒక డాక్టర్ సార్. వీడు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఒక 8 ఏళ్ల కుర్రాడు చనిపోయాడని కేసు వేశారు సార్. అందువల్ల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
వీడి సర్వీసెస్ ని బ్యాన్ చేశారు సార్. వాడు నా ఫ్రెండ్. సరే, ఈ డీటెయిల్స్ మొత్తం నాకు మెయిల్ చేయి. ఓకే ఓకే సార్. ఏంట్రా ఈనాళ్ళు మిలిటరీలో డాక్టర్గా ఉన్నావు, మన ఊరికొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు? చదువుకున్నది మెడిసిన్, విదేశాల్లో సంపాదించింది మన ఊళ్ళో ఖర్చు పెడతాను. సూపర్ గా చెప్పవరా, ఇంకొంచెం పెట్టుకో. ఆహా, ఇలా దగ్గరుండి మరీ వడ్డించే ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం. తినరా, చాలు. భోజనం అద్దరిందిరా. ఆ కుటుంబమే వాడి వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. బాలా అనే పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే వాడిని అరెస్ట్ చేయలేకపోయారు. బాలా అనేవాడు రౌడీజం చేసే నోటోరియస్ కల్ప్రిట్. ఇప్పుడు వాడు కూడా ప్రాణాలతో లేడు సార్. వాడి గురించిన డీటెయిల్స్ అని మీకు మెయిల్ చేశాను సార్. సరే. హలో, ఎవరాది? నీ పెళ్ళవా గర్ల్ ఫ్రెండా? ఇది జస్ట్ శాంపుల్. నన్ను వెతుక్కుంటూ రావాలనే నిన్ను ప్రాణంతో వదిలేను. ఏంటి వాల్టర్, నేనెవరైనా ఆలోచిస్తున్నావా? రేయ్, 8 ఏళ్ల పిల్లాడిని డబ్బు కోసం ఆపరేషన్ అనే పేరుతో చంపేసిన దుర్మార్గుడు ఎక్కడ్రా నువ్వు? ఓ, నీకంతా తెలిసిపోయిందా? తెలిసిపోయిందిరా. వీడిని ఎందుకు బతకనిచ్చానా అని ఫీల్ అయ్యేలా చేస్తాన్రా. పరిగెడుతూ ఉండు, పరిగెత్తలేక ఒక చోట ఆగుతావు కదా, అక్కడ నీకు ఎముడ్లా వచ్చి నిలబడతాన్రా. రేయ్, ఆ టేబుల్ మీద ఉన్న గన్ తీయరా. గన్ తీయడానికి ఒక క్షణం ఆలోచించావుగా, అది చాలరా నిన్ను తొక్కి చంపడానికి. హలో సార్, మేడం స్పృహలోకి వచ్చారు. భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెప్పారు సార్. ఓకే, నేను వెంటనే వస్తాను. టెంపరేచర్ ఉందని చెక్ చేశాను, నార్మల్ గానే ఉంది. ఈ మధ్య సరుకు అంతా కల్తీగా ఉంటుందిరా. దొక్కు సైకిల్ తో ఈ ఊరొచ్చావు, ఇప్పుడు హోండా యాక్టివా అంతా మా వడ్డీ డబ్బేరా. తీసుకెళ్ళి కూర్చోబెట్టు. అన్యాయంగా వడ్డీ తీసుకుంటున్నాడు సార్, వాడిని బొక్కలతో సార్. ఎందుకు సార్ మీకే ఎలా జరుగుతుంది? ఆ పసిపిల్లల కేసు తీసుకున్నప్పటి నుంచి మీ టైం బాలేదు సార్. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి కూర్చో. తెలుసు సార్, ఆ బిడ్డ విషయమే కదా. పీల్చి పిప్పుసైతే అది ఎలా ప్రాణాలతో ఉంటుంది సార్? ఏ బిడ్డన్నా? రాయ్, చివరిగా ప్యాక్ చేసి ఇచ్చాం కదా, ఆ బాయ్ బిడ్డ. చేతి మీద 2 గుర్తులున్నాయి. నేను చూడలేదన్నా. అంత కరెక్ట్ గా చెప్తున్నా? ఎవడైనా చచ్చిపోతే ఆడి కళ్ళు చూసి ఆడెన్నింటికి చచ్చాడు, ఎలా చచ్చాడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. అంత అనుభవం ఉంది. నువ్వు కొత్త కదా, ఫోన్ తెలుసుకుంటావు. డాక్టర్ ఇచ్చిన రిపోర్టు సార్, డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఇది తెలీదా? ఆమ్యామ్యాలు తీసుకున్న డాక్టర్లు అలాగే ఇస్తారు.
సార్ ఒకప్పుడు బాడీ వస్తే కట్ చేస్తాం, పని పూర్తి చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బాడీ రాకముందే పార్ట్స్ కోసం వాటాలు వేసుకుంటున్నారు. పసి బిడ్డల్ని కూడా వదిలిపెట్టడం లేదు సార్. 60-70 ఏళ్ల ముసలాళ్ళంటే పర్వాలేదు, కానీ అది అప్పుడే పుట్టిన పసిబిడ్డ సార్. ఆ పసిబిడ్డ విషయంగా పీల్చి పిప్పి చేస్తే ఎలా బతికుంటుంది సార్? హెడ్ సార్, ఆ పిల్లల కేసు ఫైల్ తీయండి. తెస్తాను సార్. సార్, సార్, ఫస్ట్ బిడ్డ మిస్ అయిందే, వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఈ టైంలో ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు సార్. సుకుమార్, నమస్తే సార్. ఇలా రావయ్యా, సార్ మీకోసం. లక్ష్మి, లక్ష్మి. నమస్తే సార్. నమస్తే. పుట్టినప్పుడు మీ బిడ్డకి ఏదైనా సమస్య ఉందా? అలాంటిదేం లేదు సార్. ఎందుకు అడుగుతున్నారు? అమ్మా, ఇలా చూడు, ఏం జరిగిందో కాస్త ఓపెన్ గా చెప్పు. లేదు సార్, పర్లేదు. అలాంటిదేం లేదు. ఏం లేదంటావేంటి? దాచకుండా చెప్పమ్మా. నా బిడ్డని చంపితే నా మొగుడే సార్. ఏమంటున్నారు? అవును సార్, నేను నా పుట్టింట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. నేను అక్కడే బిడ్డని కనుంటే నా బిడ్డ బ్రతికేది. ఈ ఎదవ మా అమ్మతో గొడవ పడి తాగి రగడ చేసి 7వ మాసంలోనే నన్ను తీసుకొచ్చి GH లో చేర్పించి నా బిడ్డను చంపేశాడు సార్. ఏ హాస్పిటల్ అన్నారు? మెయిన్ రోడ్ లో ఉన్న GH సార్. హెడ్, నేను ఆ హాస్పిటల్కి వెళ్తాను. మీరు స్టేషన్కి వెళ్ళండి. ఇప్పుడు ఈ బేబీ ఎక్కడుంది సార్? ఈ బేబీ చనిపోయింది డాక్టర్. ఆ విషయంగానే నేను వచ్చాను. ఏ రిపోర్ట్లోనూ బిడ్డ బ్లడ్ గ్రూప్ మెన్షన్ చేయలేదు. ఎందుకని? ఈ బేబీ ఒక స్పెషల్ కేస్. తనది బాంబే బ్లడ్ గ్రూప్. చెప్పాలంటే అది చాలా స్పెషల్ టైప్. ఇది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ అవటం వల్ల మెడికల్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. అందుకనే గవర్నమెంట్ దీని గురించి అన్నోన్ పర్సన్స్ కి చెప్పొద్దని మెడికల్ కౌన్సిల్ కి ఆర్డర్ వేసింది. బాంబే బ్లడ్ గ్రూప్ అంటే ఏంటి డాక్టర్? 1952లో బాంబే నగరంలో ఏ బ్లడ్ గ్రూప్ కి సంబంధించని ఒక బేబీ పుట్టింది. ఆ అరుదైన బ్లడ్ గ్రూప్ కి ఏం పేరు పెట్టాలో తెలియక మెడికల్ కౌన్సిల్ బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరు పెట్టింది. అప్పటి ఇండియన్ పాపులేషన్ లో 179 మందికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉండేది. కానీ రీసెంట్ లెక్కల ప్రకారం 10 లక్షల మందిలో 4గురికి ఈ బ్లడ్ గ్రూప్ ఉంది. అందుకని ఇండియాలో ఈ బ్లడ్ గ్రూప్ ఎక్కువ మందికే ఉన్నట్టు లెక్క. బ్లడ్ రిలేటివ్స్ నే పెళ్లిళ్లు చేసుకోవటం వల్ల ఈ బ్లడ్ గ్రూప్ వచ్చే అవకాశం ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు తమ రక్తాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ వాళ్లకేదైనా ఆరోగ్య సమస్యలొస్తే వారికున్న బ్లడ్ గ్రూప్ మాత్రమే వాళ్లకు సూట్ అవుతుంది. సో ఇది అడ్వాంటేజ్ అనొచ్చు, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న పిల్లలే ఇప్పుడు చనిపోతున్నారు డాక్టర్. ఈ మధ్య ఈ బ్లడ్ గ్రూప్ తో పుట్టిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? సారీ సార్, మేము రివీల్ చేయకూడదు. సారీ డాక్టర్, మీరిచ్చిన డీటెయిల్స్ తోనే ఆ పిల్లల్ని కాపాడగలం, ఆ అక్యూజ్ ని పట్టుకోగలుగుతాం. మీరు కాస్త హెల్ప్ చేస్తే బాగుంటుంది. సార్, మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను రిస్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. హెడ్, మిస్ అయిన 4 పిల్లల బ్లడ్ గ్రూప్ ఏంటో కనుక్కొని చెప్పు. సార్, నేను డాక్టర్ దేవిప్రియ మాట్లాడుతున్నాను. చెప్పండి. థ్యాంక్ యూ డాక్టర్. స్టేషన్లో ఉన్నాను రా. నేను ఇప్పుడు తిరుచికే వస్తున్నాను. ఏంటి సడన్ గా తిరుచికి? ఆ డీటెయిల్స్ వచ్చాక చెప్తాను. మన వాళ్ళు 4గురిని ఆమ్స్తో జీహెచ్కి పంపించు. సరేరా. ఇక్కడ ఇవ్వాలి సార్.
జరిగిందమ్మా? తెలీదమ్మా. నా క్యాల్కులేషన్ కరెక్ట్ అయితే ఈ బిడ్డని కిడ్నాప్ చేయడానికి వాడు ఇక్కడికి వస్తాడు. ఏంటి ఇవాళ ఎంత హడావిడిగా ఉంది ఇక్కడ? డోంట్ వరీ సార్, మీరేమీ టెన్షన్ అవ్వకండి. సార్, ఆ పసిబిడ్డ కేసు ఏమైంది? సార్, బిడ్డని కాపాడాం, కానీ వాడు ఎస్కేప్ అయ్యాడు. 2 రోజుల్లో పట్టుకుంటాను సార్. ఏడు సారు, మీరెవరు బిడ్డనో కాపాడిపోతే వాడు నా కొడుకుని ఎత్తుకెళ్ళిపోయాడు. మినిస్టర్ మనవని కిడ్నాప్ చేశాడు. హలో, మంత్రి గారు, ఏంటి బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు? నువ్వేమడిగినా ఇస్తాను. నా మనవణ్ణి నాకు అప్పగించు. వాడంటే నాకు ప్రాణం. మంత్రి గారు, ఇది ఒక ప్రాణానికి సంబంధించిన విషయం కాదని మీకు బాగా తెలుసు. నా వారసుడు.
వాడిని చేయకు. హలో నువ్వు ఇప్పుడు చెప్పే ప్లేస్ లో లేవు, వినే ప్లేస్ లో ఉన్నావు. ఎలా చూడు, ఇప్పటి వరకు నా ఈగోని ఎవరూ టచ్ చేయలేదు. ఫస్ట్ టైం ఆ ఏఎస్పీ టచ్ చేశాడు. వాడు కాపాడిన బిడ్డని వాడికి ఇచ్చి పంపించు. వాడెవడు? వాడికేం కావాలి? బాలా ఫ్రెండ్ సార్. మొదట 2 పిల్లల చావుకి వాడే కారణం. 4 పిల్లల్ని కిడ్నాప్ చేసింది వీడే. ఇప్పుడు గుంటూరులో ఒక బిడ్డని కిడ్నాప్ చేయబోయాడు. దగ్గరకు వచ్చేసాను సార్, త్వరలోనే పట్టుకుంటాను. ఎస్పీ, నా మనవడు నాకు కావాలి. నువ్వు వాడిని పట్టుకున్నా పట్టుకోకపోయినా నాకు అనవసరం. రేయ్, ఎవరు అక్కడ? అయ్యా మూర్తి, తిరుచి పోలీసులు కాపాడిన బిడ్డ ఇక్కడ ఉండాలి. పదండి పదండి త్వరగా. అయ్యా బిడ్డను తీసుకొచ్చానయ్యా. ఏఎస్పీ సార్, రిస్క్ చేయకండి, వెళ్ళండి. లోపలికి వెళ్ళు. యూనిఫామ్ వేసుకుని కొరియర్ బాయ్ పని చేస్తున్నావా? పాపనిచ్చేసి బాబుని తీసుకెళ్ళు. నీ పోలీసు బుద్ధి చూపించావే. నాన్న, జంప్ చేయరా. ఆ తుపాకీ ఇచ్చేసి బాబుని తీసుకెళ్ళిపో. ఏడవకు, ఆదిత్య వచ్చేస్తాడు. ఆదిత్య, 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 నా కొడుకు ఎక్కడ? ఆదిత్య, ఆదిత్య ఏడి? ఏఎస్పీ సార్ ఒంటరిగా వస్తున్నారు. పాపనిచ్చి రమ్మని కొరియర్ పని మాత్రమేగా చేయమన్నారు. ఇచ్చేశాను. నాన్న, నాన్న,
ఏంటి వాల్టర్? నానా, సార్. మన ఆదిత్య నానా. మీరేగా రిస్క్ చేయొద్దన్నారు. ఎంతమంది ఉండి ఏమీ పీకలేకపోయారు. సార్, మొత్తం డీటెయిల్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. వాల్టర్ సార్, నువ్వు బయలుదేరు. థ్యాంక్ యూ సార్. సార్, రిస్క్ చేస్తేనే మీ మనవణ్ణి కాపాడగలం. 40 ఏళ్ల నా రాజకీయ జీవితం కంటే నా మనవడి ప్రాణమే నాకెక్కువ. తెల్లవారేలోపు వాడిక్కడుండాలి. వాల్టర్ ఆ బాబుని ఇంకా మినిస్టర్కి అప్పగించలేదు. అలాగా? జాగ్రత్త, వాడేదో ప్లాన్ చేస్తున్నాడు. సరే, ఓకే. అన్నా, మన దగ్గర నుంచి తీసుకెళ్లిన మినిస్టర్ మనవన్ని వాల్టర్ వాళ్ళకి ఇవ్వలేదంట. హలో. ఏ వాల్టర్, ముగుస్తున్న విషయంలో నువ్వెందుకు దొరుకుతున్నావు? ముగుస్తున్న విషయమా? నీ నుదుటి మీద గన్ పెట్టినప్పుడు నీ కళ్ళల్లో చావు భయం కనిపిస్తుందే, అది చూడ్డానికే వెయిట్ చేస్తున్నాను. నేనిచ్చిన బిడ్డని నువ్వు తిరిగి ఇచ్చేంత వరకు మినిస్టర్ మనవడిని నేను అప్పగించను. ఆయనకి తన మనవడు ముఖ్యమైతే నాకు ఈ బిడ్డ ప్రాణం ముఖ్యం. ఎలాగో మనవడు కోసం వచ్చి నిన్ను చంపేస్తాడు. ఆ తర్వాత వచ్చే సమస్యల్ని నేను చూసుకుంటాను. ఆడదామని డిసైడ్ అయ్యావు కదా, ఇకపై నా సత్తా చూడు. వాల్టర్ మన రూట్లోకి వస్తున్నాడు. రాని చూసుకుందాం. సార్, మీరిచ్చిన నంబర్ జీపీఎస్ లొకేషన్ ని మీ ఫోన్ కి షేర్ చేశాను. సిమ్ లొకేషన్ చేంజ్ అయితే వెంటనే ఇన్ఫార్మ్ చేయి. ఎస్ సార్. సార్. హలో. గుడోని రౌండప్ చేశాం సార్. వాడు ఆల్రెడీ ఎస్కేప్ అయ్యాడు. ఓకే. ఏమైందయ్యా? రీచ్ అయ్యారు, పట్టుకుంటారు. హలో, నీకేం కావాలో చెప్పరా? నీ మనవడు నా దగ్గరున్నా నీ పొలిటికల్ బుద్ధి చూపిస్తున్నావే. నా మనవడినేమి చేయకురా. నీ అవసరం కోసం కాళ్ళబేరానికి వచ్చావుగా, అదే నాకు కావాలి. ఇలా చూడు, నువ్వొక్కడవే రావాలి. నీ బండి కాకుండా ఇంకో బండి బయలుదేరిందో నీ మనవడి చావుని ఎవ్వరూ ఆపలేరు. రిస్క్ చేయవని అనుకుంటున్నాను.
నాన్న చెప్పండి నాన్న. ఎవరు రావకలేదు, నేను చూసుకుంటాను. నా మనవడు నా చేతికి చిక్కగానే నువ్వెంత దారుణంగా చచ్చావో పేపర్లో వస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి ఈశ్వరమూర్తి ఈ రోజు ఉదయం హోలీ లైఫ్ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్య సమస్యలతో ఐసీయూలో అడ్మిట్ చేయబడ్డారు. ఈ వార్త తెలిసిన వెంటనే విజయవాడ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. వాల్టర్, హాస్పిటల్ మొత్తాన్ని పోలీస్ కంట్రోల్కి తీసుకోండి. నేను అక్కడికే వస్తున్నాను. చూడు, ఇండియా నంబర్ 1 ఛానల్ రిపోర్టర్ వస్తున్నాడు. ఎంతమంది నాకు న్యూస్ దొరికినట్టే. ఎంతమంది వచ్చినా నేను వదలను, ట్రై చేస్తాను. విజయం నోది. బిల్డప్ ఏం తక్కువ లేదు. నా లక్కీయెస్ట్ కోటు. అందరూ స్పృహ తప్పి పడిపోండి. హలో హలో. సుమారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో రారాజుగా వెలుగుతున్న మన మంత్రి ఈశ్వరమూర్తి గారు అడ్మిట్ అయిన హాస్పిటల్ ఇదే. షాకింగ్ గా ఉందా? నేను షాక్ అయ్యాను. ఇందులో దాగున్న నిజాల్ని వెలికి తీయడానికి మీ నిజం టీవీ విలేకరి సంతోష్ వచ్చేసాడు. వెయిట్ చేయండి. సార్ వచ్చారు, పదండి. సార్ రండి. సార్ భయపడాల్సిందేం లేదు. నీరసంగా ఉండి నా ప్రశ్న ఎందులో ఇలా చూడండి, అలాంటిదేం లేదు. జస్ట్ ఫెయింట్ అయ్యారు. ఓకే, జస్ట్ మూవ్, డోంట్ డిస్టర్బ్ us. మూవ్. వేసేవన్నీ చెత్త ప్రశ్నలు. ఆయన సమాధానం ఎందుకు చెప్తాడు? ఇప్పుడు నేను అడుగుతాను, చూడు. సార్ దిస్ వే ప్లీజ్. సార్ ఒక నిమిషం. సార్
వాటర్ సార్, వాటర్ సార్. సార్ మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏయ్ ఏంటయ్యా? సార్ నేను న్యూస్ రిపోర్టర్ని సార్. నమ్మండి సార్, చూస్తే తెలుస్తా. మీరేనా ఒప్పుకున్నారు? థ్యాంక్ యూ సార్. ఈ న్యూస్ చూడండి. విజయవాడ వంతా జ్యువెలరీలో దొంగతనం చేసిన నేరస్తుల్ని ఇది పాత న్యూస్. కానీ వాళ్ళు దోచుకున్న బంగారాన్ని చెప్పడం లేదు. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఎప్పుడు ఈ కోటే వేసుకుంటావా? ఛానల్ దీనస్థితిలో ఉంది సార్. అన్ని ఛానల్స్ లో టెలికాస్ట్ అయ్యి బ్రేక్ అయిన న్యూస్ ని మేము బ్రేకింగ్ న్యూస్ గా వేస్తూ ఉంటాం. సరేగా సార్, మీ వల్ల నాకు ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ దొరికిందంటే మా ఛానల్ టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓయ్ నేను నీకు ఎలా కనిపిస్తున్నా? పోవయ్యా. సార్ 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 మీరు చాలా బిజీ అని నాకు తెలుసు, అయినా మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను సార్. మా ఛానల్ ప్రేక్షకులకి కనీసం సరే మిమ్మల్ని తర్వాత కలుస్తాను. మంత్రి గారిని చేర్పించిన హోలీ లైఫ్ హాస్పిటల్ కి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన చూడ్డానికి తరలి వస్తున్నారు. కుంభకోణంలో దుకాణాలన్నీ మూతబడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఈశ్వరమూర్తి త్వరలో కోలుకోవాలని అన్ని మతాల వారు హాస్పిటల్ ప్రాంగణంలో ప్రార్థనలు చేస్తున్నారు. పోలీస్ ఆయన వస్తున్నారు. సార్ 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 మా అయ్యగారికి ఏమైంది సార్? చెప్పండి సార్, చాలా బాధగా ఉంది సార్. మీ అయ్యగారికి రక్తం ఎక్కించారట, వస్తావా? సార్ సార్ నా రక్తం పాపం సార్, వాడికి ఏం తెలియదు. వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్ ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం హోలీ లైఫ్ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ని కలుసుకున్న తర్వాత ఎస్పీ అల్ఫోన్స్ రాజుతో మాట్లాడదాం. మినిస్టర్ హెల్త్ కండిషన్ గురించి నేను చీఫ్ డాక్టర్స్ తో మాట్లాడాను. భయపడాల్సింది ఏమీ లేదని చెప్పాను. డోంట్ స్ప్రెడ్ ద రూమర్స్ ప్లీజ్. మేడం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా ఏం చెప్పట్లేదు. నాకేదో అనుమానంగా ఉంది. మీరు కాస్త ఎంక్వైరీ చేయండి మేడం. రిపోర్ట్స్ రాగానే ట్రీట్మెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది? మా నాన్నగారికి ఇంకా ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? సార్ మీరు వెళ్ళండి సార్. ఓకే టెన్షన్ అవ్వకండి మేడం. వెంకట్ సార్ వస్తున్నారు, రాగానే ట్రీట్మెంట్ ఆయన రావడానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడానికి ఏంటయ్యా సంబంధం? చెప్తాను మేడం, ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. ఏమంటున్నావయ్యా? నీకు రక్తం కావాలంటరా? నీ అబ్బా నేను ఇస్తాను రా. రా బయటికి. ఇలా చూడండి, మా నాయగారికి రక్తం ఎక్కించాలంట. మా అయ్యగారి కోసం మేము ప్రాణాలనే ఇస్తాం. రా రారా రా, వచ్చి ఎంత కావాలంటే అంత తీసుకో రా. సార్ ఇప్పుడు మంత్రి గారికి ఎలా ఉంది సార్? ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎలా ఉంది సార్? ఆయన కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది సార్? ఆరోగ్యంగా ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, సంవత్సరానికి ఒకసారి పాదయాత్రకి వెళ్తారు. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. డాక్టర్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన పార్టీ పనులని నాకు అప్పగించారు. ప్రెస్ కి కనుక నిజం తెలిసిందనుకో ఎంతో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నమస్తే సార్. సార్ అయ్యగారు మిమ్మల్ని ఎంత నమ్మారు తెలుసా? అదంతా సరే గానీ అయ్యగారికి ఏమైంది? సార్ అయ్యగారికి మీరు అనుకున్నట్టు నార్మల్ బ్లడ్ గ్రూప్ కాదు. బాంబే బాంబే మాట్లాడుకుంటున్నాం కదా, పోరా. బాంబే బ్లడ్ గ్రూప్ అని ఒక బ్లడ్ గ్రూప్. 1 కోటి మందిలో ఒక్కరికే ఈ రక్తం ఉంటుంది. బాంబే గీంబే అంటున్నాడు, ఏమై ఉంటుంది? పట్టణంలోని ప్రముఖ డాక్టర్లు అందించిన చికిత్స వల్ల మంత్రి గారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడిందని, ఆయన్ని ఐసీయూ నుండి సాధారణ వార్డుకి ఇటీవలే మార్చారని ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిత్య, ఆదిత్య నీకేం కాలేదుగా? ఏమైపోయావురా నా బంగారం?
ఎక్కడికి రా తీసుకెళ్తున్నారు? హాస్పిటల్కి. చావరా, అరవకరా, అరవకు, అరవకు. కోసావా? చాలా సేపు అయింది బ్రదర్, స్లోగా పోనివ్వు, బ్లడ్ కొంచెం ఎక్కువ లాస్ అవుతుంది. నిన్ను చంపకుండా ఇక్కడి నుంచి వెళ్ళండ్రా. పిల్లల్ని కాపాడిన నన్నే చంపుతానంటున్నావు? ఇద్దరు పిల్లల్ని చంపిన ఆ మినిస్టర్ని ఏం చేస్తావు? ఏం వాగుతున్నావు? వాడు తలుచుకుంటే సీఎం అయ్యేవాడు, కానీ హెల్త్ మినిస్టర్ ఎందుకు అయ్యాడంటే వాడి ప్రాణాలు కాపాడుకోవడానికి. నువ్వేదో మంచివాడిలా మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఒక పిల్లాడిని చంపావు కదా. ఈ పోలీస్ మీడియా ఇచ్చే స్టేట్మెంట్లు ఎంతో మంది జీవితాల్ని తలకిందులు చేస్తున్నాయి. అందులో నిజమెంతుందో తెలుసుకునేంత టైం ఎవరికీ లేదు, అవసరం కూడా లేదు. నా ఫ్రెండ్ని చంపించిన మరుక్షణం ఆ మినిస్టర్ని చంపడానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఈ రిపోర్ట్స్ లో సైన్ తీసుకోండి. డాక్టర్, నేను గుర్తున్నానా? నేనే యామిని. ఆ రోజే నాకు నిజం తెలిసింది. ఆ కుర్రాడు చనిపోయింది నేనిచ్చిన ట్రీట్మెంట్ వల్ల కాదు, నేను రాసిన ప్రిస్క్రిప్షన్లోని మందులు మార్చడం వల్లే వాడు చనిపోయాడు. లేనిపోని లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి. వాడు నా ఫ్రెండ్, ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. ఏంటి బ్రదర్, అయోమయంగా ఉందా? ఆ రోజే ఆ మినిస్టర్ గురించి నాకు మొత్తం తెలిసింది. వాడి బ్లడ్ గ్రూప్ చాలా రేర్, దాని పేరు బాంబే బ్లడ్ గ్రూప్. వాడికి ఆ బ్లడ్ అవసరమైనప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ లో పుట్టిన పిల్లల దగ్గర నుంచే తీయగలుగుతారు. రక్తం కోసం పిల్లల్ని వాడు కిడ్నాప్ చేయబోతే నేను కాపాడాను. పోలీసు వాళ్ళు ఆలోచించకుండా మిలిటరీ మ్యాన్లో ఆలోచించు, అందరినీ లేపేయాలి. ఏంటి పోలీస్, నన్ను అరెస్ట్ చేస్తావా? నీ ప్రాణాలని కాపాడుకోవడానికి పసిపిల్లల్ని చంపిన రాక్షసుడివరా నువ్వు. నేను రాక్షసుడని తెలిసినా నువ్వు నన్నేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావు. అదేరా పదవికున్న పవర్. నీలాంటోళ్ళు ఒక్క బుల్లెట్తో చనిపోకూడదని నేను ఇక్కడికి వచ్చాను. నేను తలుచుకుంటే నిన్నిక్కడే ఇప్పుడే లేపేయగలను. పోలీసులంటే నీకు అంత చులకనగా ఉందా? అల్లుడు, వీడికి అంతా తెలిసిపోయింది. మన కుట్ర బయటపడితే ఇద్దరం దొరికిపోతాం. నా మనవుడు సేఫ్ గా ఇంటికి రాగానే ఏఎస్పీని వేసేయండి. వాల్టర్, నీ ప్లాన్ ప్రకారం ప్రొసీడ్ అవ్వు. ఎంక్వైరీ కమిషన్ సంగతి నేను చూసుకుంటా. కాకి డ్రెస్ పవర్ ఏంటో నువ్వు చూపించా, ఖద్దరు పవర్ ఇప్పుడు నువ్వు చూడలేదు కదా. ఏయ్, ముందు టీవీ చూడరా. నిషేధించబడిన మందుల్ని అమ్ముతున్నారనే ఆరోపణపై గోప్లా ఫార్మాస్యూటికల్స్ సంస్థ అధిపతి శ్యామ్ అనంతరామన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ని విచారించినప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఈశ్వరమూర్తికి ఆయన అల్లుడు వెంకట్ కి ఈ స్కామ్ లో బాగా లంచాలు ముట్టినట్టు తేలడంతో పోలీసులు హుటాహుటిన వెంకట్ ని అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేశారు. ఈ విషయమే డాక్టర్ అర్జున్ స్పందన ఆయన మాటల్లోనే విందాం. ఆ దుర్మార్గుడి వల్ల ఎంతో మంది జీవితాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. వాడు మెడికల్ సిస్టమ్ ని తనకు తగినట్టు మార్చుకున్నాడు. దానివల్ల తన పార్టీకి, ప్రభుత్వానికి, తన ఫ్యామిలీకి ఎంత లాభం వస్తుందని మాత్రమే ఆలోచిస్తాడు. ఇలా చేయడం వల్ల సమాజానికి ఎంత నష్టం వస్తుందని మనం ఎవరూ ఆలోచించడం లేదు. అంతెందుకు, కనీసం ప్రశ్నించడం లేదు. మీకు ద్రోహం జరిగిందని మొత్తం సిస్టమ్ తప్పంటున్నారా? అసలు సిస్టమ్ లో తప్పలేదని నువ్వెలా అనుకుంటున్నావు? మన ఊళ్ళో ఓ కొత్త మందు రావాలంటే ఓ వరల్డ్ టూరో 40% కమిషన్ ఇస్తే చాలు.
అంతకు మించి ఆలోచిస్తే మీరు నాయకుడిగా భావించే సెలబ్రిటీతో ప్రకటనలు చేయించి మీ ఇల్లు గుల్ల చేస్తారు. ముందు తరాల వరకు షుగర్ అంటే ఏంటో తెలియదు, కానీ ఈ రోజు అమ్మా నాన్నలకి షుగర్ మాత్రలు కొనిస్తున్నాం. చాలా సింపుల్ గా చెప్పాలంటే రేపు పుట్టబోయే బిడ్డకి 2 మాత్రలు ఇస్తున్నామంటే అందులో ఒకటి షుగర్ మాత్ర అయి ఉంటుంది. అంతెందుకు, కరోనా అనే వైరస్ ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. 10 ఏళ్ల క్రితం గవర్నమెంట్ అవేర్నెస్ ప్రకటనల్లో ఏమొచ్చేది? తెలుసు సార్, మనమిద్దరం మనకొకరు యాడే కదా. అది మాత్రమే కాదు, యూస్ కాండోమ్ అని వచ్చేది. కానీ ఇప్పుడు పిల్లలు లేరా? మా దగ్గరకు రండి, శాశ్వత పరిష్కారం ఇస్తామని వీధికో ఫెర్టిలిటీ సెంటర్ పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఒకప్పుడు ఆడమగ కలిస్తే గర్భం వస్తుందని భయపడేవారు, కానీ ఇప్పుడు తన భార్యతో సంసారం చేయడానికి ప్రతి మగాడు భయపడుతున్నాడు. ఎందుకంటే తనకి మగతనం ఉందా లేదని అందరికీ అనుమానమే. ఆ భయాన్నే క్యాష్ చేసుకుంటున్నారు. ఈ సమస్యలకి కారణం ఎవరో ఆలోచించండి సార్. ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఇంకో ఛానల్ చూడు. అయ్యగారికి సడన్ గా అనారోగ్యం వచ్చింది. ఆయన శరీరంలో రక్తం తగ్గిపోవడం వల్ల ఆయన లేచి కూర్చోలేకపోతున్నారు. విదేశాల నుంచి ఒక డాక్టర్ వచ్చి చెక్ చేశారు. ఆయనకి పాలిసైటోమియా అని ఒక రోగం ఉందని చెప్పారు. పసిబిడ్డల రక్తంలో ఉండే ఎరిథ్రోబైటిక్ సెల్ కావాలని చెప్పారు. అందుకే మేము బాంబే బ్లడ్ ఉన్న పసిపిల్లల్ని కిడ్నాప్ చేశాం. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలన్న స్వార్థంతోనే ఆయన హెల్త్ మినిస్టర్ పదవి ఎంచుకున్నారు. చనిపోయిన పసిబిడ్డల రక్తం వల్లే అయ్యగారు ఈ నిమిషం వరకు ప్రాణాలతో ఉన్నారు. ఇప్పుడు కూడా బాంబే బ్లడ్ దొరికితే గాని అయ్యగారు మున్పట్ల ఆరోగ్యంగా ఉండగలరు. దొరికిపోయారా? మంత్రి ఈశ్వర్మూర్తి అక్రమాలకు సంబంధించిన వీడియో సాక్ష్యాధారాలు లభించడంతో పట్టణ ప్రజలు, ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చూడు మామ, పసిబిడ్డల్ని కూడా వదలట్లేదు. పసిపిల్లల్ని అపహరించి హత్య చేయటమే కాకుండా అక్రమంగా అనుమతులు మంజూరు చేశారన్న ఆరోపణపై ఈశ్వరమూర్తి మంత్రి పదవి నుంచి తొలగించబడ్డారు. అంతేకాదు పార్టీ సభ్యత్వం నుంచి కూడా ఆయన తొలగించారు. నన్ను అరెస్ట్ చేసిన, నా పార్టీ వాళ్ళు నన్ను వదిలేసిన, నాకంటూ ప్రజలున్నారు. మళ్ళీ ఎలక్షన్ లో గెలిచొస్తాను రా. నిన్ను దేవుడు అనుకున్నావు, కానీ నువ్వు యముడు అని మాకు తెలియదు. బయటికి రారా, నేనేంటో చూపిస్తాను. సార్ వాళ్ళు వదలండి సార్, బయటకు వదలండి సార్. వదలండి సార్, చూపిస్తాం. వదలండి. రేయ్, రేయ్. సార్, తప్పకుండా వదలండిరా, రేయ్. సార్, ఇప్పుడు మొదలు చేశారా, రేయ్. వదలండి సార్. వాళ్ళని ప్రాణాలతో వదిలిపోయింది సార్. మినిస్టర్ ఈశ్వరమూర్తిని అరెస్ట్ చేసి సేఫ్ గా తీసుకురండి. ఏమైంది సార్? ఈయన అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఎంతసేపు వీడితో మాట్లాడి టైం వేస్ట్ చేశాం. నా చావుని నేనే డిసైడ్ చేస్తానని నా జాతకంలో ఉందిరా. నీ జాతకాన్ని ఎవడో తప్పుగా రాశాడు. నేను మార్చి రాశాను రా. బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మరే ఇతర బ్లడ్ గ్రూప్ ఎక్కించినా వాళ్ల ప్రాణాలకే ప్రమాదం. ఈశ్వరమూర్తి డౌన్ డౌన్. ఈశ్వరమూర్తి నశించాలి. ఈశ్వరమూర్తి నశించాలి. ఈశ్వరమూర్తి నశించాలి. ఈశ్వరమూర్తి నశించాలి. ఈశ్వరమూర్తి నశించాలి.
లోపలికి వెళ్ళనివ్వండి. ఏడవకు తల్లి, ఏడవకు. సార్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిఫరెంట్ టీమ్స్ అని పంపించాను సార్. అన్ని స్క్వాడ్స్ బ్రిస్క్గా పనిచేయడం మొదలెట్టే సార్. వాళ్ళు ఇంకా నీ పోలీస్ బుద్ధి చూపించావు కదా. 40 సంవత్సరాలుగా మా నాన్న సంపాదించిన పేరు ప్రతిష్టలు ఒక్క రోజులో నాశనం చేస్తే, అదే ఒక్క రోజులో మా నాన్న శవయాత్రలో ఆయన పోగొట్టుకున్న పేరు తిరిగి తీసుకొస్తాను. రాజకీయ నాయకులకి ఒక తారక మంత్రం ఉంది. ఇదంతా ప్రతిపక్షాల కుట్రని తిరిగి చూడకుండా వెళ్తాం. ప్రజలు చాలా త్వరగా మర్చిపోతారు. అమ్మా అమ్మా, అయ్యగారు బాడీ కనపట్లేదమ్మా. మేడం, పోలీస్ వాళ్ళకంటూ ఓ తారక మంత్రం ఉంది. ఇంకో 24 గంటల్లో మిస్ అయిన మీ నాన్న బాడీని కనిపెట్టి తీరుతాం మేడం. నాకు దైవ భక్తి పెద్దగా లేదు, నీకుంటే నోట్ చేసుకో. రేపు మీ నాన్న అంత్యక్రియలు జరిగే టైం ఉదయం 6:05. ప్రజల తీర్పు ఈశ్వరుడి తీర్పు అంటారు. అంటే ఓటు వేసే ప్రతి వ్యక్తి దేవుడితో సమానం. అలాంటి దేవుళ్ల రక్తం తాగాలని ఆశపడే రాక్షసుడు ఎవరైనా సరే సర్వనాశనమైపోతాడు. ప్రజలకు ద్రోహం చేసే ఇటువంటి రాజకీయ నాయకుల పుట్టుకకు మరణానికి కూడా భూమి మీద ఎటువంటి ఆనవాళ్లు మిగలకూడదు. ఇటువంటి వాళ్ళకి విగ్రహాలు పెట్టి పూజించకూడదు. జయంతులు వర్ధంతులు అని వేడుకలు చేయకూడదు. చట్టం సమాధి అవ్వకుండా ఉండటానికి ఈ శతాబ్దంలో కనిపెట్టిన సరికొత్త ఆవిష్కరణ ఈ జల సమాధి.